చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాను. దేవుని యొక్క ప్రేమల ప్రియులరా, ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనంలో, మరియు దేవుడు నోహను అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు. దేవుడు నోహు గురించి నోహుతోనే మాట్లాడుతూ మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. కుమారులను కూడా ఆశీర్వదించి అని రాయబడింది. ఇప్పుడు ఈ 9వ అధ్యాయం 1వ వచనంలో నోహు కుటుంబము ఆశీర్వదించబడటానికి గల కారణాలు ఏంటి? కొన్ని కుటుంబాలు బాగా ఆశీర్వదించబడటానికి గల కారణములు మనము గ్రహించవలసిన వారమేమో. 6వ అధ్యాయము ఆదికాండంలో 9వ వచనానికి వద్దాం పిల్లరా. నోహు వంశావళి ఇదే. నోహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోహు దేవునితో కూడా నడిచినాడు. ఈ వాక్య భాగంలో మనకు కొన్ని విషయాలు కనపడుతూ ఉన్నాయి. నోహు మొట్టమొదటిగా ఏమని చెప్పబడుతుంది వాక్యం అంటే నీతిపరుడు. అంతేకాదు ఆ తరములో, తన తరం అంటే ఆయన వయసులో ఉన్న వాళ్ళందరిలో కూడా నిందారహితుడు. కాబట్టి మూడవది ఏంటంటే అతడు దేవుడితో కూడా నడిచినాడు. అంటే 3 బెస్ట్ క్వాలిటీస్ నోహులో కనపడుతూ ఉన్నాయి. మంచి లక్షణములు అని మనము తెలుగులో చెప్పవచ్చు. కాబట్టి నీ జీవితంలో నీతిగా నడవాలని, అలాగే నిందారహితులుగా నడవాలని, అలాగే దేవునితో కూడా నడవాలని ఆశ దేవుడు నీకు దయచేయునుగాక. 3వ వచనానికి కూడా వెళదాం పిల్లరా. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏళ్ళు అను. దేవుడు దృష్టిలో, దేవుని యొక్క ప్రేమలో మన జీవితంలో కృపకు పాత్రలం కావాలి. వారి దినాలు 120 సంవత్సరాలు అంటే చాలా గొప్పదే ఈ రోజుల్లో చూస్తే. ఆ రోజుల్లోనేమో 600, 700, 800, 900 అలా బతికారు. ఈ రోజుల్లో 60, 70, 80, 90లో బతుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 8వ వచనంలో, అయితే నోహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఏమయ్యాడంట? యెహోవా దృష్టిలో నోహు కృప పొందినవాడుగా కనపడతాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత, కృపకు పాత్రులుగా మనము ఉండాలి. కృపను అనుభవించేవారిగా మనము ఉండాలి. దేవుణ్ణి ఘనపరచువారిగా మనము ఉండాలి. దేవుణ్ణి ఆరాధించేవారిగా మనం ఉండాలి. లోకంలో అనేక మంది దేవుణ్ణి ఆరాధించకుండా ఉంటున్న వారు ఉన్నారనేది వాస్తవం. అయితే ఈ కుటుంబము దేవుణ్ణి ఆరాధించే కుటుంబమేనా? ఒక స్త్రీ అడుగుతూ ఉంది, అయ్యగారు మా అమ్మాయికి ప్రార్థన చేసే కుటుంబము కావాలి అయ్యగారు, నిత్యము ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, సన్నిధికి వెళ్ళేవాళ్ళు కావాలి, పరిచయం చేసేవాడు కావాలి, పాటలు పాడేవాడు కావాలి, అయ్యా ఈ లక్షణాలు ఉన్నటువంటి అబ్బాయిని మాకు దయచేయమని ఆమె ప్రార్థన చేస్తాను. ఈరోజు ఇలాంటి ప్రార్థన నువ్వు ఇప్పటి నుంచే చేస్తున్నావా? నీ పిల్లల కొరకు ముందుగా నీ పిల్లలు రక్షణలోనికి రావాలని, నీ కుటుంబం అంతా ప్రార్థన చేయాలని, అలాగే అలాంటి ప్రార్థన కలిగినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నా. చాలామంది అలాంటి ప్రార్థన చేయరు. తీరా అంతా క్రైస్తవులుగా ఉన్నామని చెప్పుకుంటూ చివరిసరికి వచ్చేసరికి మా కులస్తులేనా, కలర్ ఉందా, కట్నం ఎంత ఇస్తారు, ఇల్లుందా, వాకిలుందా, ఇవే అడుగుతారు. పిల్లలు ఈ రోజున అవి ఎందుకు అడుగుతున్నావు అని అంటే, ఒకవేళ ఏదైనా జరిగితే వాళ్ళు బతకగలరా అన్నట్టుగా అడుగుతారు. అయితే వీళ్ళు దేవుళ్ళు బతుకుతున్నారా లేదా
వాళ్ళకి ప్రార్థన కన్నా కూడా లోకం మీద ఆశ ఎక్కువగా ఉంటుంది. ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు, కానీ ఆ ఆశీర్వాదం ఎలా వస్తుందో తెలుసుకోలేకపోతున్నారు. చూడండి 13వ వచనంలో, 6వ అధ్యాయము 13వ వచనం ఆదికాండము, దేవుడు నోహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేస్తున్నాను. దేవుని దృష్టికి, దేవుని యొక్క ప్రేమలో పిల్లల దేవుడు చెప్పినది ఏమని చెప్తా ఉన్నాడు? దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, ఇదిగో సమస్త శరీరుల మూలముగా భూమి ఏమైపోయిందంట? బలత్కారంతో నిండింది. ఈరోజు కుటుంబాల్లో కూడా ఇలాంటి బలత్కారం కనపడతా ఉంది. దౌర్జన్యంగా భర్త భార్య అనేటువంటి వాళ్ళు దౌర్జన్యంగా డబ్బులు లాక్కొని వ్యర్థమైనటువంటి వాటి యందు ఖర్చు పెడుతూ కుటుంబములను పాడు చేసేటువంటి పిల్లలు తయారయ్యారు. దేవుడు చెప్తా ఉన్నాడు ఆదికాండంలోనే, భూమి ఎలాగంట? బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చాను. ఎవరైతే అలా బలత్కారం చేస్తూ ఉన్నారో వారికి దగ్గర పడింది ఈ రోజులు అన్నట్టుగా వాక్యమును మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పిన పని చేసేవాడు పిల్లలు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన చెప్పి చేయకుండా ఉండడు. దేవుడు ఏదైనా మాట ఇచ్చాడంటే అది తప్పక చేయాల్సింది. చూడండి, నోహుతో చెప్తా ఉన్నాడు 15వ వచనంలో. చూడండి ఏమని చెప్పాడు? 14:15లో ఓడ చేసుకోమన్నాడు. ఎవరికి? తన కొరకు. చూడండి, చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు గలదై ఉండవలెను. 3 అంతస్తుల ఓడ. మామూలుగా ఒక అంతస్తు కట్టడానికే నానా తిప్పలు పడతా ఉంటాం. అయితే దేవుడు మరి మనుషులు ఎవరున్నారు చెప్పండి? కూలీలు ఎవరు? ఇప్పుడు అక్కడ నోహు కూడా ఒక కూలీవాడి కిందే ఉన్నాడు. నోహు భార్య, అలాగే 3 కుమారులు, 3 కోడళ్ళు. వీళ్ళంతా కూడా పనివాళ్ళే. ఎవరు బయట వాళ్ళు ఎవరు లేరు, మొత్తం ఒక ఫ్యామిలీయే. ఎవరు ఈ ఓడ కడుతుంది? ఎవరండి? ఒక ఫ్యామిలీ. మరి నీ ఓడను కట్టడానికి నీ ఫ్యామిలీ సిద్ధంగా ఉందా? రక్షణ ఓడ ఇది. కాబట్టి నీ కుటుంబము దేవుడి యొక్క ఓడను కట్టుకొని నోవహు వలె మేము కూడా మా ఇంటిలో రక్షణ ఓడను కట్టుకున్నాము అని చెప్పగలిగిన మనస్తత్వము, చెప్పగలిగిన ఆలోచన నీకు ఉందా? అలాగే దేవుని వాక్యం చూద్దాం పిల్లరా. 22వ వచనానికి వద్దాం పిల్లరా. 22వ వచనం. నోహు అట్లు చేసింది. అంటే దేవుడు ఏం చెప్పాడో అలాగా చేసింది. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసింది. మరి ఈ రోజున వాక్య ప్రకారము దేవుడు ఆజ్ఞ అని చెప్తే ఎందుకు చేయట్లేదు? ఎందుకు విసుక్కుంటున్నారు? ఎందుకు బద్ధకం వస్తుంది? ఎందుకు వెనకబాటుతనం వస్తూ ఉంది? రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఇప్పుడేం పోతాంలే అనే మాటలు ఎందుకు వస్తూ ఉన్నాయి? దేవుడు చెప్పిన తర్వాత ఓడ కట్టడానికి, అయ్యా నేను 600 సంవత్సరాల ముసలివాడిని, నేను కట్టలేను అన్నాడా? అనలేదు. అలాగే కుమారులకి, భార్యకి, కోడళ్ళకి చెప్తే అదేంటి మామయ్య ఇప్పుడు ఓడ కట్టమంటే అర్ధాంతరంగా ఎక్కడ కుదురుద్ది, మేము కొత్తగా పెళ్లి చేసుకున్నాం, ఎంజాయ్ చేయాలి అన్నారా? లేదు. మరి మనమైతే ఎందుకని చుట్టాలు వచ్చారు, పక్కాలు వచ్చారు, ఈరోజు కుదరదులే, రానులే అని చెప్పుకుంటాం. కాబట్టి దేవుని ప్రేమించండి. వాళ్ళను కూడా నీవు మందిరానికి తీసుకురాగలిగినటువంటి ప్రార్థన నీకు కావాలి. వాళ్ళని కూడా నడిపించగలిగిన ప్రార్థన నీకు కావాలి. దేవుని యొక్క ప్రేమలో ఆలోచించేయండి. 8వ అధ్యాయాలను వెళదాం. 8వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు విషయంలో నోవహు విషయంలో మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాడు. చూడండి, ఇక్కడ మరి ఓడలో ఉన్నటువంటి మనుషులనే కాక ఎవరెవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట? జంతువులను,
సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయడం వలన నీళ్లు తగ్గిపోయింది. గాలి ద్వారానే మరి భూమి మీద నీళ్లు తగ్గిపోతాయి, ఎండ ద్వారా ఆవిరవుతాయి. ప్రియులరా, మన గుడ్డలు ఆరేస్తే ఎండ లేకపోయినా గాలి ఉంటే ఆరిపోతాయి. చాలామందికి తెలిసిందే ఇది. కాబట్టి దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. అయితే మనము దేవునికి ఇష్టంగా, ఆయన నామానికి మహిమకరంగా ఉండటానికి ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఒకసారి నీ హృదయాన్ని తెరిచి, అయ్యా, నా కుటుంబము ఆశీర్వాదానికి పాత్రుడు కాకుండా ఉండటానికి నేనేమైనా అడ్డంకిగా ఉన్నానా? నా పనులు ఏమైనా అడ్డంకిగా ఉన్నాయా? కాబట్టి ఈ రోజున నీవు ఆశీర్వాదానికి పాత్రుడు కావాలి అనేది దేవుడి ఉద్దేశం. ఎందుకంటే ఆయన గొప్ప చేసి మనం ఆశీర్వాదంగా కనపడాలి. దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి వచ్చినటువంటి అబ్రహామును ఏమని చెప్తున్నాడో చూడండి. 12వ అధ్యాయము 2వ వచనం. 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఏమని కనబడుతూ ఉంది చూడండి. అబ్రహాముతో దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. దేవుని యొక్క ప్రేమలో పిల్లరా, ఎందుకంటే ఆయన పిలిచిన పిలుపుకి ఎవరైతే లోబడతారో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదునో నీవు ఆశీర్వాదముగా నుండు. ఎవరితో చెప్తున్నాడు? ఒక అన్యుడైనటువంటి అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు. ఎలాగుంటావంట? ఆశీర్వాదంగా ఉండు. ఎందుకు ఉంటాడంట? ఆయన పిలుపుకు లోబడి అతను తన దేశమును వదిలిపెట్టి మరి అలాంటి కార్యములు దేవుడి ద్వారా పొందాలని ఆశపడుతూ ప్రభు మాట చొప్పున అతను వచ్చేసాడు. మనము దేవుడి మాట చొప్పున రావాలి. సేవకుడికి భయపడి మందిరానికి రాకూడదు, దేవుడికి భయపడి మాత్రమే రావాలి. చాలామంది ఏంటంటే ఆ సేవకులు ఏమైనా అనుకుంటాడేమో, సేవకురాలు ఏమైనా అనుకుంటుందేమో అని చెప్పి కొంతమంది వస్తూ ఉంటారు. నిబంధనలు పాటించే వాళ్ళు ఎవరు కూడా దేవుడి మాట మాత్రమే వింటారు, లోకుల మాట వినరు. దేవుడు యొక్క ప్రేమలో పిల్లరా, దేవుడు ఏది చేసినా మన మేలు కొరకే, అంతే తప్ప మనని ఆయన ఆశీర్వాదానికి దూరం చేయాలని కోరుకోడు. అతడు దీవించి ఆశీర్వదించే దేవుడు. దేవుని యొక్క ఆశయంతో కూడా మనం ఆశీర్వాదముగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండంలో 23వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమలో, అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను కనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చేసింది. ఇక్కడ ఇంకొక గుణలక్షణం దేవుడికి మన పట్ల ఏంటంటే, ఆశీర్వాదాన్ని పొందటానికి శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చే దేవుడు. బాలాక్ అనేటువంటి ఆయన ఏం చేశాడంటే, బిలామును పిలిపించి ఇశ్రాయేలును శపించమని అడిగాడు. అయితే బిలాము వారిని శపించకుండా ఆశీర్వదించేటట్టుగా దేవుడు చేశాడు. అంటే శాపాన్ని ఆయన ఆశీర్వాదంగా మార్చినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దేవుడి యొక్క ప్రేమలో పిల్లరా, 29వ అధ్యాయము 19వ వచనంలో దేవుడి యొక్క మాటలు వింటున్నటువంటి మనము ఏమని చెప్తా ఉన్నాడంటే, నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందుదనని అనుకొనును. దేవుడి యొక్క ప్రేమలో కొంతమంది నేను ఎట్లా తిరిగినా నాకు ఆశీర్వాదం వస్తుందిలే అనుకుంటారు. ద్వితీయోపదేశ కాండంలోనే 30వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట కనబడుతూ ఉంది. ఏమని కనబడుతూ ఉందో ఆలోచించుకోండి. నేను జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేడు నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. ఏం పెట్టాడంట ముందు? మన ముందు దేవుని యొక్క ప్రేమలో ఆశీర్వాదము, శాపము, జీవము, మరణం. నువ్వు జీవం అంటే నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలని చెప్పాడు దేవుడు యోహాను రాసిన సువార్తలో? నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవమునకు అర్హుడు అని రాశాడు. అంటే అది తినాలి, తాగాలి అంటే మనం ఏం పొందాలి? మారు మనసు పొంది
రక్షణ పొందాలి. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటి? జీవంలో ఉండాలనేది ఆయన ఉద్దేశం. అయితే మనం ఎక్కడ ఉంటున్నాము? జీవానికి దగ్గరగా ఉన్నామా? మరణమునకు దగ్గరగా ఉన్నామా? ఆశీర్వాదానికి దగ్గరగా ఉన్నామా? శాపానికి దగ్గరగా ఉన్నామా? కాబట్టి ఆయన రెండూ పెట్టాడు. నీకు ఏది కావాలో కోరుకోమని చెప్పి దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనంలో, తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగుగా, కానీ యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుతాను. ఇది ఒక తప్పుడు మార్గంలో సేవకుడికి ఆశీర్వాదం వచ్చినని చెప్తున్నాడు రాజుగా ఉన్నటువంటి సౌలు. అయితే అతను తప్పు చేశాడు. అమాలేకీయుల్లో నుంచి ఇక్కడ ఏది కూడా తెచ్చుకోకుండా వాళ్ళందరినీ నాశనం చేయమని చెప్పాడు దేవుడు. అయితే ఇతనేం చేశాడంటే, అసలు సేవకుడు వచ్చేదాకా కూడా ఆగకుండా యుద్ధము చేయడానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మంచి బలిసినటువంటి ఆ యొక్క పశువులను తీసుకొని వచ్చాడట. దేనికి తెచ్చావయ్యా బాబు ఈయనంటే ఏమంటాడంటే, అతను దేవుడికి బలి ఇవ్వడానికి, అంటే శాపగ్రస్తమైనటువంటి దాన్ని తీసుకొచ్చి దాంట్లో బలీయంగా ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి ఆ యొక్క పశువులను దేవుడికి అర్పణ చేయాలని చూస్తూ ఉన్నాడు సౌలు. కానీ దేవుడు చెప్పిన మాట వినలేదు అతను. అందుకని అతన్ని త్రోసివేసి దేవుడు దావీదును రాజుగా చేశాడు. ప్రియరా, ఒక సిస్టర్ నా దగ్గరకు వచ్చి, అయ్యగారు 5,000 అని చెప్పి, ఎందుకమ్మా ఎక్కడివి అని అడిగాను. ఆమె చెప్పటం లేదు. అమ్మ తీసుకోండి అయ్యగారు, ప్రార్థన చేయండి అంటాము. అమ్మ దేనికి ఈ డబ్బులు, ఎక్కడివి, ఏంటి వివరం చెప్పు ముందు, దీన్ని తీసుకోవచ్చా లేదా అనేది. అయ్యా వడ్డీ డబ్బులు ఇచ్చేసింది అయ్యా ఆమె. అంటే వడ్డీ డబ్బులు ఇస్తే నాకు ఎందుకు తీసుకొచ్చి ఇస్తున్నా ఈ డబ్బులు, ఇది నీ రాబడి అని చెప్పేసి తీసుకొచ్చేస్తున్నావా, నువ్వు అసలు వడ్డీకి ఇవ్వడమే తప్పు కదా అని చెప్పేసి నేను తీసుకోనమ్మా అని చెప్పేసి నేను ఆమెను పంపించి వేసి. ఎందుకంటే అది ఆమె కష్టార్జితంతో సంపాదించిన సొమ్ము కాదు, ఏమండి, వంచనతో సంపాదించిన సొమ్ము అవుతుంది. కాబట్టి ఈ రోజున మనం అలాంటి పరిస్థితికి లోనైపోయి ఏదో డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి దేవుడికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తే సేవకుడు పాడైపోతాడు, సంఘము పాడైపోతుంది. ఏ డబ్బు దేవుని సన్నిధికి తేవాలో ఈ రోజు వరకు నీకు తెలియలేదేమో. నువ్వు కష్టపడిన దాంట్లో నుంచి రూపాయి తెచ్చినా కూడా ఆ చర్చికి ఆశీర్వాదం, ఆ సేవకుడికి ఆశీర్వాదకరంగా ఉంటుందనేది వాస్తవం అని నేను సెలవిస్తా ఉన్నాను. దేవుని యొక్క ప్రేమలో చూడండి, ఇక్కడ 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు. ఎలాగా ఆశీర్వదించమని కోరుతున్నాడు దావీదు దేవుణ్ణి? నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు. చాలామంది ఆశీర్వాదం అంటే ఏదేదో కోరుతూ ఉంటారు. అవి ఇవి, నాకు ఇల్లు, ఉద్యోగం ఇయ్యి అని చెప్పేసి కోరుతారు. కానీ ఇక్కడ దేవుడి దగ్గర దావీదు కోరుతూ ఉంది ఏంటంటే, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో కనపడినట్లుగా ఆశీర్వదించమన్నాడు. యెహోవా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. దేవుడు ఆశీర్వాదం ఉంటే ఆ కుటుంబానికి ఎప్పుడు ఏముంటుంది చెప్పండి? నిత్యము ఆశీర్వాదం. ఎందుకంటే ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళే లక్షణాలు నీకు, నీ పిల్లలకు, నీ భర్తకు ఉన్నాయా? ఎప్పుడు కూడా ప్రార్థన ద్వారానే నా ముందు నువ్వు నడువయ్యా, నాకే అపాయం కలగకుండా చేయ్యా అని చెప్పడం ఎంతసేపు పడుతుంది? 6 నిమిషం కూడా పట్టదు. 6 నిమిషం ప్రార్థన చేసుకోలేక అరికాళ్ళన్నీ లేదా అరచేతులన్నీ ఇరగొట్టుకోవడం ఎందుకు చెప్పండి? ప్రార్థన ముఖ్యం. నువ్వు నడిచేటప్పుడు, నువ్వు ప్రయాణం చేసేటప్పుడు ఒక చిన్న ప్రార్థన, ప్రభువా నా ముందు నడువయ్యా, క్షేమంగా గమ్యం చేర్చు. చేరిన తర్వాత క్షేమంగా మమ్మల్ని చేర్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పడం ఏమన్నా కష్టమా? ఏమన్నా డబ్బులు కట్టాలా దానికి? కాబట్టి చిన్న చిన్న ప్రార్థనలు కూడా చేసుకోలేకుండా ఈ రోజున గర్విస్తూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అహంకారంతో నడిచేవాళ్ళు ఉన్నారు. అంటే వారి బలమే వారికి అహంకారంగా మారిపోతాం. వాళ్ళ యవ్వన జీవితమే వాళ్ళకి అహంకారంగా మారిపోతాం. ప్రార్థన తగ్గిపోయింది. యవ్వనుడైనటువంటి యోసేపు ప్రార్థనాపరుడు,
ఇస్సాకు ప్రార్థనాపరుడు, యాకోబు ప్రార్థనాపరుడు. ప్రియులారా, ఆలోచించండి. 40 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మోషే ప్రార్థనాపరుడు. ప్రియులారా, ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. సొలొమోను ఆశీర్వాదం పొందాడు. రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందును. దావీదు సింహాసనము యెహోవా సముఖమునందు సదాకాలము స్థిరపడుందని షిమీతో చెప్పాడు. రాజుల మొదటి గ్రంథం 2:45లో మీకు ఈ మాటలు కనపడతాయి. దేవుడు శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుడు. ఎవరన్నా నీ మీద న్యాయంగా బతుకుతున్న నీ మీద ఎవరన్నా నిందలేస్తే నీకేమీ తగలవై. ఎందుకని? ఆయన ఆశీర్వాదం నీకు తోడుగా ఉంటుంది. దేవుని యొక్క ప్రేమలో ప్రజలందరి మీదకి ఆయన ఆశీర్వాదము రావాలని ప్రార్థన చేస్తాం మనం అందరం. అయితే కొందరు ఆశీర్వాదానికి పాత్రలు కారు. చూడండి, కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు. 3వ కీర్తన 8వ చరణంలో ఒక మాట కనబడతాం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. రక్షణ ఎవరిది? దేవుడిది. ఆశీర్వాదం ఎవరిది? దేవుడిది. అది ఎవరి మీదకి రావాలి? ప్రజల మీదకి. దేవుని యొక్క ప్రేమలు, ఈ యొక్క ఆశీర్వాదపు కార్యక్రమాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో పొందుకొని ఉన్నారా? నోవహు పొందినట్టు, అబ్రహాం పొందినట్టు, ఇస్సాకు యాకోబులు పొందినట్టు, యోసేపు పొందినట్టు. 21వ కీర్తన 6వ చరణం కూడా ఒక మాట చదువుదామండి. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతను నియమించి ఉన్నావని, నీ సన్నిధిని సంతోషముతో అతనిని ఉల్లసింపజేయుచున్నావు. ఎలా ఉన్నారంట? దేవుడి సన్నిధిలో సంతోషముతో ఉల్లాసంగా ఉన్నారంట. ఎందుకంట? నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండినట్లు. డైలీ ఆశీర్వాదమే. కొంతమంది చూస్తూ ఉంటాం మేము, మరి భర్త గారు ఆఫీస్కి వెళ్తూ ఉంటే, పనికి వెళ్తూ ఉంటే, ఈమె మడ్డి అంటే స్నానం చేయకుండానే భర్తకి ఎదురు వస్తుంది. పోనీ ఆమె ఏమైనా స్నానం చేసిందంటే లేదు. మరి ఇప్పుడు భర్తకి క్షేమం కలుగుతుందంటారా? నువ్వు పరిశుద్ధంగా లేవు, మరి పరిశుద్ధంగా ఉండి చేయాలి. మరి చాలామంది బ్రాహ్మణులు మనం చూస్తూ ఉంటాం ప్రియులారా, వాళ్ళైతే చక్కగా స్నానం చేసి ఆహార పదార్థాలు వండుతారు. స్నానం చేయకుండా అసలు ఆహార పదార్థాలు వండరు. అది ఒక శాపం కింద గుర్తుగా పెట్టుకోండి. స్నానం చేయకుండా ఆహారం ముట్టుకోకూడదు. ఎందుకంటే అది దేవుడు నీకు ఇచ్చినటువంటి ధాన్యం. దేవుడు భూమిని పండించి నీకు ఇచ్చిన ధాన్యం, అంటే అది ఆశీర్వదించబడినటువంటి ధాన్యం. కాబట్టి ఆ ఆశీర్వాదాన్ని నీవు పొందాలి అంటే, ఆ ఆహార పదార్థాలను నువ్వు ముట్టుకోవాలంటే నీవు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా లేకుండా ఏమండి దేవునికి అర్పణగా ఇవ్వకూడదు. ఏమన్నాడు దేవుడు? నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల కానీ, మేకపిల్ల కానీ, జంతువు కానీ ఇవ్వమన్నాడు. ఈ రోజున నిర్దోషం అనేది పోతూ ఉంది. నిర్దోషంగా నీ కుటుంబము జీవించడానికి దేవుడు సహాయము చేయనుగాక. దేవుని యొక్క ప్రేమలో ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని మాటలు వింటున్న వారులారా, 24వ అధ్యాయము 5వ చరణం. నాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. వాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతాడు. ఎవరు? దేవుని సన్నిధిలో నిలబడుతున్నటువంటి వారలారా, దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్న వారలారా. ఏమని చెప్తా ఉందంటే 1వ వచనం 24:1, భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులను యెహోవాయే. అందరూ ఎవరి కింద ఉన్నట్టు చెప్తుంది బైబిల్? దేవుని కింద ఉన్నట్టు. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసిను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచింది. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. అంటే ఒక వ్యక్తిని గురించి చెప్తా అన్నాడు. ఎవరు దేవుని సన్నిధిలో నిలబడగలరు? ఆ ఆశీర్వాదం ఎవరికి వస్తుంది అంటే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే, వాడు యెహోవా వలన ఆశీర్వాదం ఉంది. ఎవరికి ఆశీర్వాదం వస్తుందో వాక్యంలో మనకు కనపడతా ఉంది. కాబట్టి నీ జీవితంలో, నీ కుటుంబంలో నిత్యము ఆశీర్వాదానికి కారకులుగా లేదా అనుభవించువారిగా ఉండాలి అంటే, దేవుడు వలన ఆశీర్వాదం పొందాలంటే నువ్వు ఎలా ఉండాలో 24వ కీర్తనలో మనము 3-4 వచనాల్లో చదువుకున్నాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం 37వ కీర్తన 22వ వచనంలో
యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. కొంతమందికి జానెడు భూమి కూడా దొరకదు. కారణం ఏంటి? ఒక సొంత ఇల్లు ఉండదు. ఎన్ని సంవత్సరాలు పోయినా వివాహం చేసుకొని భార్యాభర్తలకి ఒక సొంత ఇల్లు ఉండదు. ఎందుకు ఉండదు అంటే బైబిల్ అయితే సెలవిస్తుంది, ఎవరికి ఆ యొక్క ఆశీర్వాదం అంటే యెహోవా వలన ఆశీర్వాదము నందవలను అంటే నిత్యము ఆయన సన్నిధిలో నీవు నిందారహితులుగా ఉండాలి. అప్పుడు నీ యొక్క జీవితంలో దేవుడి యొక్క కార్యములు జరుగుతాయి. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు అనే వాక్యం మనకి కనపడుతూ ఉంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క ఆలోచనలో మనం ఉన్నామా? పేతురు రాసిన మరి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. దేవునికి మనం ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వచ్చాం. ఆశీర్వాదానికి వారసులవుటకే దేవుడు మనల్ని పిలిచాడు తప్ప మన కీడుకు ప్రతి కీడైనను, దోషులకు ప్రతి దోషుడైనను మనము చేయకుండా ప్రతి వారిని దీవిద్దాం. ఏమంటే దీవించే కొలది వాళ్ళు పడిపోతూ ఉంటారు కొంతమంది. కారణం ఏంటంటే దుష్టమైనటువంటి ఆలోచనలు వాళ్ళలో ఉన్నప్పుడు నీ దీవెన వాళ్ళకి రాదు. దేవుడు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఆ ఇంటికి శుభమని చెప్పమన్నాడు. అయితే ఆ శుభవచనము ఆ ఇంట్లోకి ఫలిస్తుందా లేదా అంటే ఆ ఇల్లు గనక యోగ్యమైన ఇల్లు గనక అయితే నీ ఆశీర్వాదం వాళ్ళకు వస్తుంది. ఒకవేళ అలాంటి ఆశీర్వాదం వాళ్ళకి రాలేదు అంటే వాళ్ళు యోగ్యులుగా లేరు అని దేవుడి యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఈ హృదయమును తెరుచుకొని ఆయన జీవితంలో మనం కూడా పాలిభాగస్తులుగా ఉండి ఆయన ఘనపరిచేవారిగా మనం ఉండినట్లయితే కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా విసిగిన మొదటి పిండిని యాజకులకు ఇవ్వాలి. చూడండి, జకర్యా గ్రంథంలో లేదా ఎహెజ్కేలు గ్రంథం చూద్దాము. 44వ అధ్యాయము 30వ వచనం, మీ ప్రతిష్టార్పణములన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివి, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివి యాజకుల వలన మీ కుటుంబములకు ఆశీర్వాదము కలిగినట్లు మీరు ముందుగా పిసిగిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వలను. అంటే దేవుని యొక్క ప్రేమలో ప్రియులారా, ప్రతి దానిలో నుంచి కూడా సేవకుడికి రావాల్సినటువంటి భాగముని చెప్తా ఉన్నాడు. ఏమండి, మరి ఇలాగ ఆశీర్వాదం పొందడానికి తగినట్లుగా మనము ఉంటున్నామా? లేదు. దేశంలో తనకు ఆశీర్వాదం కలగవాలని కోరువాడు నమ్మదగిన దేవుడు. తను ఆశీర్వదించబడినని కోరుకొను. దేశంలో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయను. పూర్వము కలిగినటువంటి బాధలు నా దృష్టికి మరువబడును అని, నా దృష్టికి మరుగవును అని యెషయా గ్రంథము 65వ అధ్యాయము 16వ వచనంలో రాశాడు. ఏం చెప్తున్నాడు? దేశంలో తనకు ఆశీర్వాదము కలగవాలని అందరూ చెప్పుకోవాలి. ఆ కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబం అండి, వాళ్ళకేమిటండి ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళకేంటండి భయము, దేవుడు ఉన్నాడని అంటారు అని. చూడండి, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. ఆ దినమున ఐగుప్తు అశ్షూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండను. ఇశ్రాయేలు ఎలాగుంటారంట? భూమి మీద ఆశీర్వాద కారణంగా ఉంటారని బైబిల్ సెలవిస్తాను. కాబట్టి నీ జీవితంలో ఒక మంచి ఆశీర్వాదం పొందాలంటే యెహోవా యొక్క భయం నీకు ఆశీర్వాదం వస్తుంది. సామెతల గ్రంథం కూడా ఒక మాట చదువుదాం. 19వ అధ్యాయం 22వ వచనంలో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. దేవుని యొక్క ఆశీర్వాదము నీకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే 10వ అధ్యాయము 7వ వచనంలో, నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట్టు కూడా ఆశీర్వాదం. నీతిమంతుడు అంటే యెహోవా మాట చొప్పున నడిచినవాడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకోండి. ఇస్సాకు, యాకోబులను, మోషేను, యెహోషువను, ఏమండి ఎజ్రాను, నెహమ్యాను, మరి అలాగే శిష్యులను జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. నీతిమంతులు వాళ్ళు, ఎందుకంటే అనేకులను దేవుడి వైపు తిప్పినవారు. మరి నీ కుటుంబంలో అలాంటి దీవెన దేవుడు నీకు దయచేయునుగా.